కచ్చీర్ కాదు పాము జావద్దు అన్నట్టే ఉన్నాయి కొండా కుటుంబం రాజకీయాలు. ఆ నడుమ మంత్రి కొండా సురేఖ బిడ్డ సుష్మితా పటేల్ పరకాల ఎమ్మెల్యేను కావాలనే కోరికను సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది కదా. అగో అదే ముచ్చట మీద విలేకరులు అడిగితే ఏమంటున్నారో ఇనుండ్రి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాకు ఒకటే మాట చెప్పింది, మేము బుల్లెట్ ప్రూఫ్ కార్లో తిరుగుతాం, కొండా సురేఖ ఊ కార్లో తిరుగుతుంది, కొండా సుష్మితా పటేల్ ఊ కార్లో తిరుగుతుంది. ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. ఆలోచనలు షేర్ చేసుకునే పద్ధతి మాకుండదు. ఇన్నరా కన్నా బిడ్డ ఏమనుకుంటున్నదో తల్లిదండ్రులకు తెలియదట. మరి వీళ్ళని అడగకుంటేనే వీళ్ళు చెప్పకుంటేనే ఇన్స్టాగ్రామ్లో పరకాలకు ఎమ్మెల్యే కావాలనుకుంటానా అని రాస్తుందా? ఒకవేళ రాసిన కొండా దంపతుల సహకారం లేకుంటేనే గెలుస్తుందా? సరే వాళ్ళ కుటుంబంలో ఒకళ్ళ ఆలోచన ఇంకోళ్ళు పంచుకోరే అని అనుకుందాం. పరకాల ఎమ్మెల్యేలను కావాలనే నిర్ణయం ఇప్పుడే ఎందుకు తీసుకున్నట్టు? ఓ దిక్కు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు కొండా కుటుంబానికి నడుమ కొన్ని రోజుల నుంచి కోల్డ్ వార్ నడుస్తున్నది. ఇప్పుడు అది కొట్లాడ కాడికి వచ్చింది. కొండా మురళి రేవూరి ప్రకాష్ రెడ్డిని కడియం శ్రీహరిని తిట్టినంత పనిచేసిండు. మీకు దమ్ముంటే రాజీనామా చేసి గెలువుర్రి అని కూడా అన్నాడు. దానికి టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ పిలిచి వివరణ అడిగింది. తర్వాత కొండా మురళి ఇటువంటి బెదిరింపులకు భయపడేటోని కాదు అని కూడా అన్నాడు. ఇవన్నీ జరుగుతుంటేనే సుష్మితా పటేల్ కు పరకాల దిక్కు మారిందా మనసు? మళ్ళా దాని మీద కూడా కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ వివరణ అడుగుతుందో ఏమో అని పాము చావకుండా కచ్చీరు కాకుండా ఎట్లా మాట్లాడుతున్నదో చూడురి మంత్రి కొండా సురేఖ. ఇన్నరా కూతురు రాసుకొచ్చిన దానికి మేమేం చేస్తాం అంటున్నది. పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటదట. అంతేగాని వరంగల్ జిల్లాలో ఇంత పంచాయతీ నడుస్తున్నప్పుడు ఇట్లా పెట్టద్దు బిడ్డ, ఏదైనా ఉంటే తర్వాత చూసుకుందామని చెప్పదట. ఎందుకంటే తాను మేజర్ కాబట్టి తన నిర్ణయాన్ని వీళ్ళు కాదన్నారట. మరి ముచ్చట మీద పరకాల ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఏమని ఫిర్యాదు అవుతాడో, ఈ లొల్లి ఎందాక పోతుందో. అందరు కలిసి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీని ఏం చేస్తారో ఏమో పోన్రి అని అనుకుంటున్నారట అక్కడి జనాలు. పదే 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 ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా మహిళని చూడకుండా ఫోటోలు పెట్టి అన్యాయంగా అక్రమంగా ఏది పడతాది మాడతారు. వంశీ అంటాడు, వంశీ వాడు దొరకలేమన్నా మా ఊళ్ళో గట్టిగా అవుతున్నాను పని. ఇప్పటికి వాడు వదిలిపెట్టే ప్రసక్తే లేదు వంశీ అంటోని మహా న్యూస్. బీఆర్ఎస్ పార్టీలతో పెట్టుకుంటే ఎట్లుంటుందో చూడుర్రి అన్నట్టే మాట్లాడుతున్నాడు మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్. మహాన్యూస్ ఛానల్లో ఫోన్ ట్యాపింగ్ మీద గలీజ్ రాతలు రాసిండ్రని బీఆర్ఎస్ పార్టీలు దాడి చేసిండ్రు కదా. అవో ఆ టీవీ నడుపుతున్న వంశీ అనే యాంకర్ మా వాళ్ళకు దొరకలేదు, దొరికితే పొట్టు పొట్టు అయ్యేదుండే అన్నట్టు చెప్తున్నాడు. అప్పుడు తప్పించుకోవచ్చు కానీ ఎప్పటికైనా గట్టిగానే మా వాళ్ళు చూసుకుంటారు అన్నట్టు చెప్తున్నాడు. అంటే చూడుర్రి మహాన్యూస్ రాసిన రాతల మీద బీఆర్ఎస్ పార్టీలు ఎంత కోపంతో ఉన్నారో. దొరికితే గట్టిగానే అవుతుండే అని అంటున్నారంటే మహాన్యూస్ వాడు రాసిన రాతలకు వీళ్ళు ఎంత బాధపడ్డారో అర్థమవుతున్నది అని అంటున్నారు కిషోర్ మాటలు ఇన్నోళ్ళు. గాదర్ కిషోర్ ఇంకేమంటున్నాడో ఇనుండ్రి మహా టీవీ వంశీ గురించి. ఇవాడుండే వాడు కూడా చిన్న స్టింగర్ గా పని చేసుకుంటుండే, ఆంధ్రజ్యోతిలో పనిచేసిండు. అప్పుడు సేమ్ ఇట్లా ఎంఆర్పీఎస్ మాట వాళ్ళు దాడి చేస్తే ఆకేస్తే కూడా జైలుకి పోయిన వాడు. మరి ఇలా మహా న్యూస్ అదే తట్టైనా కొడుతాను మేము కూడా అడొచ్చా, మాడొచ్చా? అంటే ఎలాంటి కార్యక్రమాలు చేసి ఎలాంటి లంగ పనులు చేసి ఎలాంటి ఇల్లీగల్ దందాలు చేసి ఒక మీడియా ఛానల్ కొందరమైనవారు అని చెప్పి మేము కూడా అనొచ్చు కదా. టీవీ ఛానల్ ఉన్నది కదా అని ఎట్లా పడితే అట్లా రాస్తే మేము కూడా ఇట్లా మాట్లాడచ్చా అంటున్నాడు. స్టింగర్ గా పనిచేసిన వాడు టీవీ ఛానల్ ఓనర్ ఎట్లయిందని నోరున్నది కదా అని ఎట్లా పడితే అట్లా మాట్లాడచ్చా? మేము నువ్వు చేసిన లంగదందాలు మాట్లాడితే ఓకేనా అంటున్నాడు. అంటే నువ్వు చేసినటువంటి పనులు, మీ ఇళ్ళలో జరిగేటువంటి పనులు ఇతర మహిళలు కూడా చేస్తున్నా నువ్వు అనుకుంటున్నావా? అది మీకున్నదేమో కల్చర్, మా దగ్గర లేదు. సో మహిళ యొక్క స్వేచ్ఛని భంగం కలిగించేటువంటి రైట్ ఓడించింది నీకు. ఈ రోజు వరకు ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి ఆ విచారణ చేసినటువంటి ఏ ఒక్క సంస్థనైనా సరే విచారించడానికి ఇది బయటకు వచ్చని చెప్పి చెప్పిర్రా? మరి నువ్వెట్లా చెప్తావు? ఏమి లేని కాడ నిప్పున్నదని నువ్వే అంటావు, పొగెలుతున్నదని కూడా నువ్వే అంటావా? వార్తలు వడ్డిస్తావా? చేతుల టీవీ ఉంటే నీ ఇష్టమా? ఎవడిచ్చిండు నీకు ఈ అధికారం అని ఆయిటి ఉరుము లెక్క ఉరిమిండు. అనిపించింది ఊహ పెట్టుకొని కావాలని చెప్పేసి మనిషిని టార్గెట్ చేసి క్యారెక్టర్ అసాసినేట్ చేసి కుటుంబంలో ఒక మానసిక శోభకు గురయ్యే విధంగా చేస్తే ఎవడు కొడుక తస్మాత్ జాగ్రత్త వంశీ. మహా న్యూస్ నీకు మళ్ళా కూడా అయ్యేది ఉంది, నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మీడియా ప్రముఖంగా నేను చెప్తా ఉన్నాను, ఎట్టి పరిస్థితి వదిలిపెట్టే ప్రశ్న లేదు ఏ రోజుకైనా సరే. పక్కా వంశీ సంగతి చెప్పి తీరుతాం అన్నట్టే వార్నింగ్ ఇచ్చిండు గాదర్ కిషోర్. అట్లనే పోలీసులు చేస్తున్న పనుల మీద కూడా ఇరుసుకపడ్డాడు. పోలీసులు కూడా అత్యుత్సాహం. ఆ దాడిలో పాల్గొన్నటువంటి వాళ్ళు అని చెప్పేసి ఎవరి మీద ఆరోపణలు చేస్తున్నారో పిల్లలు పోయి నిరసన తెలియజేస్తారు. మా రైట్ ఎందుకు ఇచ్చిన రైట్ చూసిన అడుగుతారు పోయి. దాంట్లో మా అధ్యక్షుడు ఒకరికి బెయిల్ ఇచ్చారు, మిగతా ఇద్దరు పిల్లల్ని జంగయ్య అంటూ ఇంకొక అరెస్ట్ చేసారు. పోలీసులు ఇష్టం కొట్టిరు వాళ్ళని.
కొట్టి వాళ్ళని రిమాండ్ చేశారు. ఇంకా 5 పిల్లలు ఇప్పటికి అబ్స్కాండింగ్లు ఉన్నారు. ఎవడిచ్చి నీకు రైట్ కొడుతుందుకు? కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పోలీస్ అంటే నీ ఇష్టమా? నీ అయ్యా జాగీరా? ఎట్లా కొడతావు పిల్లగాల మీద? ఎట్లా చేసుకుంటారు మీరు? మిమ్మల్ని ఎవరు రోజు పెట్టేది లేదు. ఎవరెవరైతే దాంట్లో పాల్గొన్నారో అందరి పేర్లతో సహా రాసుకుంటున్నాం. మీ సంగతి కూడా తేలుస్తాం. కోర్టుల చట్టాల ద్వారానే మీ మీద కూడా ప్రింటేజ్ మిమ్మల్ని అందరూ కూడా కోర్టుకు ఈడుస్తాం. ఇన్నరా చట్ట ప్రకారం పోలీసుల సంగతి కూడా చెప్తాడట. అన్ని గుర్తుపెట్టుకుంటున్నాం, ఎవ్వలను వదిలిపెట్టే ప్రసక్తే లేదంటున్నాడు. మరి చూడాలే ఈ మహాన్యూస్లో ఎంత దూరం పోతుందో, ఆఖరికి ఎటువంటి పోరాట రూపం దాల్చుతుందో చూడాలే.